చాలా కాలం క్రితం దట్టమైన అడవిలో ఒక ఆదిమానవుల గుంపు నివసించేది. వారి జీవితం పూర్తిగా ఒక చిన్న నదిపై ఆధారపడి ఉండేది. ఆ నదిలోనే వారు నీరు తాగేవారు, చేపలు పట్టేవారు, వేట తర్వాత అలసట తీర్చుకునేవారు. కాని కొంతమంది ఆదిమానవులు నీటిని జాగ్రత్తగా ఉపయోగించలేదు. నదిలో మట్టి వేయడం, అవసరానికి మించి నీరు తీసుకోవడం వల్ల నది మెల్లగా ఎండిపోవడం మొదలైంది. జంతువులు దూరంగా వెళ్ళిపోయాయి. పిల్లలు దాహంతో బాధపడసాగారు. అప్పుడు అరన్ అనే ఒక తెలివైన ఆదిమానవుడు ఈ సమస్యను గమనించాడు. నీరు లేకపోతే జీవితం లేదు అని అతడందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అరన్ అందరినీ కలిసి పనిచెయ్యమని కోరాడు. అందరూ కలిసి పెద్ద రాళ్లను తెచ్చి నది ప్రవాహం దగ్గర ఒక చిన్న అడ్డుకట్ట వేశారు. చెట్ల కొమ్మలతో నీరు బయటకి పోకుండా అడ్డుకున్నారు. నదిలో చెత్తవేయడం పూర్తిగా మానేశారు. కొద్ది రోజుల్లోనే నదిలో మళ్లీ నీరు నిల్వ అయింది. చేపలు తిరిగి వచ్చాయి. జంతువులు నీరు తాగేందుకు చేరాయి. గ్రామంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. ఆ రోజునుంచి ఆదిమానవులు నీటిని దేవుడిలా గౌరవించారు. ప్రతి బిడ్డకు నీటి విలువను నేర్పారు. నీటిని కాపాడితే జీవితం చిరకాలం నిలుస్తుంది.